హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ5 ఎంటర్టైన్మెంట్. ఈరోజు మన ముందుంది డిమాండ్ పవన్ వాళ్ళ పేరెంట్స్. వాళ్ళకి ఎలా అనిపిస్తుందో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, బాగున్నారా? బిగ్ బాస్కి రాకముందుకు డిమాండ్ పవన్ వేరు, వచ్చాక డిమాండ్ పవన్ వేరు, అది మీకు తెలిసిందే. మీకు ఎలా అనిపిస్తుందో మీ మాటల్లో చెప్పండి. బిగ్ బాస్లోకి వెళ్ళినందుకు మా బాబు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. చాలా ఆనందంగా ఉంది. మీకు ఎలా వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకా బాగా డెవలప్ అయ్యారు. మరి ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముందు కూడా మంచి చేసి ఇంకా హ్యాపీగా ఉంటారని మనస్ఫూర్తి. రెస్పాన్స్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందమ్మా, చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే వాళ్ళు 10 వరకు బాగా అనిపించింది. అయినా సరే త్వరగా నిలబడి స్ట్రాంగ్గా ఉన్నారు. మస్కం వీళ్ళు కూడా వెళ్ళేటప్పుడు అందరూ జరగదు అయిపోతున్నారు. అదే అన్నారు పవన్ సార్ మేము పోటీ పడమని. చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి పేరు వచ్చింది. మా అన్ని రాష్ట్రాలు కూడా హ్యాపీగా బాగా గోల్ చేశారు, డెలిమించారు. మన దాకా మనం కొన్ని జిల్లాలు చేసినాయి. బిగ్ బాస్ తెలిసిన మొత్తం ఇండియా అంతా తెలిసింది. చాలా మేము కూడా బాగా పాపులర్ అయిపోయాం వారి వల్ల. ప్రతి ఒక్కరు చక్కగా హ్యాపీగా నవ్వుకున్నారు. గుర్తుపడుతున్నారు అందరూ డిమాండ్ పవన్ వాళ్ళ పేరు. అమ్మగారు నాన్నగారు చెప్తున్నారు. డిమాండ్ పవన్ అమ్మగారు నాన్నగారు సెల్ఫీలు కూడా దిగుతున్నారు. దిగారా మీతో సెల్ఫీస్? ఇది బిగ్ బాస్ తెలియదు. నేను నాగార్జున చెప్పాను. అది బాగా తెలిసిపోయింది అందరికీ. ఎక్కడి నుంచి బాగా మాకు పలకరిస్తున్నారు. డిమాండ్ పరమాత్మ చాలా అందరికీ నచ్చింది. కష్టపడుతున్నారు, బాగా ఆడుతున్నారు. ప్రతి ఒక్కరు నేర్చుకున్నారు. ఒకటి తెలిసినా కలపని ప్రజలు మనసులు తీసుకున్నారు బాగా ఎక్కువ. ఇంకా అందుకని కాదు, బాగా డెవలప్ అయిపోయారు. అందరికీ తెలుసుకున్నారు. చాలా బాగున్నారు. ప్రతి ఒక్కరు కూడా మంచిగా నేర్చుకున్నారు. సో ఆఫ్టర్ బిగ్ బాస్ రెస్పాన్స్ చూశారు కదా, మీకు వచ్చి జనాలు చెప్పడం ఏంటి? మీరు రోజు టీవీ చూస్తారు కదా, మీకు ఎలా అనిపిస్తుండే? చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగా ఆడుతున్నాడు గేమ్స్, ఈ గేమ్లో ప్రాణం పెడుతున్నాడు అది ఇది అంటున్నారు. మాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఓకే, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు కదా, మీరు వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించింది? లైక్ అది కొత్త ప్రదేశం, మీకు ఆ కొత్త ప్లేస్ కదా, మీకు ఎలా అనిపించింది చూశాక? జనాల్ని ఇంకా మైక్స్ పెట్టడం కూడా మీకు కొత్తే కదా, వెళ్ళినప్పుడు అందరినీ కలిసినప్పుడు ఎలా అనిపించింది? మామూలు మన ఇంట్లో మనుషుల్లాగే ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ఇదిగా ప్రేమగా చూశారు. అందరూ ఆంటీ అంటే అనుకొని వచ్చారు. చాలా ఇదిగా ఉన్నారు. అంటే ముందు మీకు ఏమైనా చెప్పారా ఇలా చేయండి అలా చేయండి అని, లేదా న్యాచురల్గానే వెళ్ళారా? ఏం లేదు, నేను న్యాచురల్గానే వెళ్ళాను. న్యాచురల్గా వచ్చాను. ఓకే, ప్రజలకి ఏం చెప్తారు మీరు ఇప్పుడు చూస్తున్న ప్రజలకి మీ సైడ్ నుంచి? మా బాబుకి ఓటేసిన అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.